అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. కోటవరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంకిత భావంతో కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదరమణులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదని అన్నారు. రెండోసారి పొలిట్ బ్యూరో సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయని హోంమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రామచంద్రాపురం గ్రామంలో 1,16,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో పరిశ్రమల రాకతో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్ రాకతో ఈ ప్రాంత రూపురేఖలు మారనున్నాయని, కోటబొరట్ల మండలంలో కూడా పరిశ్రమలు తీసుకొస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, అనితమ్మ గారి నాయకత్వం, రత్నమ్మ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు కూడా ఎంతో అభిమానించే మన అన్న, ఆరాధ్య దైవంగా భావించే మన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ చేసుకునే ఒక బృహత్తరమైన అవకాశం నాకు లభించినందుకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మహత్తరమైన అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్. ఈ రోజు మీ అందరికీ తెలుసు, 2 సంవత్సరాలు ఇంకొక 4 రోజుల్లో పూర్తిగా వస్తుంది మన గవర్నమెంట్ వచ్చి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ లేని ఈ రోజు ఎండింగ్ ఎక్కువ లేదు కదా.